మంత్రి కిషన్ రెడ్డి పైన రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డిని ఏకంగా కేసీఆర్ దత్తపుత్రుడు అంటూ సంబోధించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. దొంగపుత్రుడు దత్తపుత్రుడు కలిసి కేసీఆర్ అవినీతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని నిన్న నిజామాబాద్ సభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. రామచంద్రరావు కిషన్ రెడ్డిని జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలని రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక తమను విమర్శించే ముందు సీఎం రేవంత్ రెడ్డి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని కూడా కిషన్ రెడ్డి కౌంటర్ ఇస్తున్నారు. ఇద్దరు నేతల వ్యాఖ్యలతో ఇప్పుడు రాజకీయం హీటెక్కింది. డైరెక్ట్గా కిషన్ రెడ్డిని కేసీఆర్ దత్తపుత్రుడు అంటూ రేవంత్ రెడ్డి సంబోధించడాన్ని బీజేపీ చాలా సీరియస్గా తీసుకుంది. ఇటు కిషన్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. తమను విమర్శించే ముందు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని కిషన్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాల పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఒకసారి నిన్న నిజామాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. రావు గారు, మీ కిషన్ రెడ్డి కాదు, ఇవాళ మీ కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. కేసీఆర్ కో కొడుకున్నాడు, కేసీఆర్ కో పుత్రుడు ఉన్నాడు, దొంగ పుత్రుడు కేటీఆర్. ఇవాళ కేసీఆర్ కి ఇంకో దత్తత పుత్రుడు ఉన్నాడు, ఆయన పేరు కల్వకుంట్ల కిషన్ రావు. దొంగ పుత్రుడు దత్తపుత్రుడు కలిసి ఈ రోజు కేసీఆర్ అవినీతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మొట్టమొదట రామచంద్రరావు గారు కిషన్ రెడ్డి గారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురా. ఈ రోజు కేసీఆర్ కు కాదు ఊడిగం చేయాల్సింది తెలంగాణ ప్రజలకు. రైట్, కేటీఆర్ నేమో దొంగ పుత్రుడు అంటూ సంబోధించిన ముఖ్యమంత్రి ఆ తర్వాత కిషన్ రెడ్డిని కిషన్ రావు అని సంబోధిస్తూ దత్తపుత్రుడు అని సంబోధించారు. ఇద్దరు కలిసి దొంగపుత్రుడు దత్తపుత్రుడు ఇద్దరు కలిసి కేటీఆర్ ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఫస్ట్ కిషన్ రెడ్డిని జనజీవన స్రవంతిలోకి తీసుకురండి అంటూ హాట్ కామెంట్స్ చేశారు. సో దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటుగా కాంగ్రెస్ నుంచి బల్మూర్ వెంకట్ ఎమ్మెల్సీ అండ్ బీజేపీ నుంచి ప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. సో ఫస్ట్ ఇద్దరి వెల్కమ్ అండి. సో వెంకట్ బల్మూర్ గారు డైరెక్ట్గా కిషన్ రెడ్డిని కిషన్ రావు చేసేశారు. సో గతంలో మీరు చాలా సందర్భాల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ మిలాఖత్ అయిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అనేక విషయాల గురించి మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి ఇప్పుడు డైరెక్ట్గా కిషన్ రెడ్డిని కిషన్ రావు చేసేశారు. అంటే ఇది ఎన్నికల స్ట్రాటజీ అనుకోవాలా, లేకపోతే మీరు ఇచ్చినటువంటి సిబిఐ కేసులు ఇవన్నీ కూడా ఏం ముందుకు పడట్లేదు, నిజంగానే కాపాడుతున్నారనేటువంటి ఆధారం ఏదైనా ఉందా మీ దగ్గర? అంటే ఒకటి ముందుగా సభలో ఉన్న ఏదైతే ఛానల్లో డిబేట్ లో పాల్గొంటున్న ప్రకాష్ రెడ్డి గారికి, అదేవిధంగా మీకు, అదేవిధంగా ఆర్టీవీ ప్రేక్షకులందరూ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చేసింది చాలా క్లారిటీగా క్లియర్ గా దేని గురించి మాట్లాడుతున్నారో కూడా చాలా స్పష్టంగా సభలో చెప్పడం జరిగింది. ఎందుకంటే కాళేశ్వరం స్కామ్ అనేది స్వయంగా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఇక్కడికి వచ్చినప్పుడు అదొక ఏటీఎం లెక్క మారింది. కాళేశ్వరం ఒక అతిపెద్ద కుంభకోణం అని చెప్పి సరే మేము ఆరోపించినాము. భారతీయ జనతా పార్టీ హోంశాఖ మంత్రి గారు కూడా, కేంద్ర హోంశాఖ మంత్రి గారు చాలా స్పష్టంగా మాట్లాడారు. తర్వాత కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు వీళ్ళందరూ కూడా మీరు తేలుస్తలేరు, మనం కమిషన్ వేసి దానిపైన అన్ని చేసినా కూడా మీరు ఇమీడియట్ గా సిబిఐకి అప్పచెప్పండి, అప్పచెప్పగానే వారం రోజులలోనే ఇది చేస్తాము అది చేస్తాం అని చెప్పి 6 నెలలు అయినాక కూడా దాని పరిస్థితి ఏ రకంగా ఉందో మనం గమనిస్తున్నాం. రెండోది, ఇక ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో ఐఏఎస్ అధికారులను విచారించాలంటే అది కేంద్రానికి సంబంధించి ఒక అప్రూవల్ తీసుకునేది ఉంటుంది, ఒక కమిటీకి వెళ్ళి. ఆ అప్రూవల్ కూడా ఇప్పటి వరకు పెండింగ్ లో ఉంది. దానిపైన కూడా ఇంకా ఇప్పటి వరకు సుమారు అడిగి 3 నెలలు అవుతుంది, ఇప్పటివరకు దానిపైన ఇంకా స్పష్టత రాలేదు, క్లియరెన్స్ రాలేదు. మూడోది, చాలా స్పష్టంగా ఇది మనం మాట్లాడడం కాదు, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ములాఖాత్ అవుతుంది, ప్రయత్నాలు జరిగినది స్వయంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఒక ఎంపీ గారు వారు కూడా చాలా స్పష్టంగా దీనిపైన మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కూడా సరే ఈ రోజు సస్పెండ్ చేసారేమో కానీ బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ అయినా కూడా వారి కుటుంబ సభ్యురాలు, కల్వకుంట్ల కుటుంబ సభ్యురాలు చాలా క్లారిటీగా క్లియర్ గా స్పష్టతతోటి వారు కూడా మాట్లాడారు. ఎందుకు మరి స్వయంగా హోంశాఖ మంత్రి అమిత్ షా గారే దీన్ని కాళేశ్వరం పెద్ద స్కామ్ అని అన్నప్పుడు, మరి సిబిఐకి అప్పచెప్పినప్పుడు మరి ఎందుకు నిజంగా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి దానిపైన చర్యలు చేపడతలేరు, చర్యలు తీసుకుంటలేరు? సో ఇవన్నిటి వెనుక కూడా కిషన్ రెడ్డి గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారే కాపాడే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ చాలా స్పష్టంగా ఆధారాలు కనబడుతున్నాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. సో గతంలో బడేబాయ్ అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోడీని సంబోధించారు కదా. సో మేము కలిసికట్టుగా ముందుకు వెళ్తాం, గతంలో చాలా మంది కూడా వ్యక్తిగత కక్షలు పెట్టుకున్నారు, ఇప్పుడు అవి ఉండవని అన్నారు. మనోజ్ గారు 100%
రాష్ట్ర ప్రధాన